హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీయాంశి తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం వ్లాగ్లో వచ్చేసి విజయవాడ టెంపుల్స్ గురించి అయితే చెప్తున్నాను. విజయవాడలో అన్ని టెంపుల్స్ చూస్తారు, కానీ ప్రత్యంగరి టెంపుల్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. సో ఈ టెంపుల్ గురించి అయితే నేను వివరంగా చెప్పదలుచుకున్నాను. కంప్లీట్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి విజయవాడకి అమరావతి రూట్కి మధ్యలో ఉంటుంది. తాళయ్యపాలెం అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఎండు మిరపకాయలతో మనం దండలు వేయడం చూస్తాము, అండ్ నిమ్మకాయలతో వేసిన దండలను కూడా చూస్తాము. అమ్మవారి మండపం చుట్టూ 64 త్రిశూలాలు ఉంటాయి. ప్రతి త్రిశూలానికి నిమ్మకాయలను 64 కళలకి అధిష్టాన దేవతగా ఈ అమ్మవారు చెప్పుకోబడతారు. అందుకే ఇక్కడ 64 త్రిశూలాలు మండపం చుట్టూ పెడతారు. ప్రతి త్రిశూలానికి నిమ్మకాయ అనేది కంపల్సరీగా కుచ్చి ఉంటుంది. ఈ అమ్మవారి దగ్గర ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. ఇక్కడ మనం కోరుకున్న తర్వాత ఖచ్చితంగా గంటనైతే కొట్టడం ఉంటుంది. అండ్ ఈ గంట యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకి రాశుల ప్రకారంగా ఇక్కడైతే గంటలు ఉంటాయి. మనం ఏదైనా కోరిక కోరుకున్నాక ఆ రాశి వారు ఆ గంటనైతే మోగించాలి. అప్పుడే అమ్మవారు కరుణించి మన కోరికల్ని నెరవేరుస్తారని ఇక్కడ నమ్మకమే కాదు, ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఇది. ఇక్కడ నైవేద్యంగా అమ్మవారికి అయితే ఆవకాయ అన్నం పెడతారంట. అండ్ ఇక్కడ తీర్థం కూడా నిమ్మ నీళ్ళు ఇస్తారు. మామూలుగా తీర్థాలు అయితే కొబ్బరి నీళ్ళు ఇస్తారు కదా, ఇక్కడ నిమ్మ నీళ్ళు ఇస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది శ్రీచక్ర ప్రతిష్ఠ అన్నట్టు. ఈ ప్రతిష్ఠ దగ్గర మనం పౌర్ణమి రోజు కానీ, అష్టమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ హోమాలు అయితే చేస్తారు. ఈ శ్రీచక్ర ప్రతిష్ఠ యొక్క విశిష్టత ఏంటి అంటే, ప్రతి పౌర్ణమి రోజున చంద్రకిరణాలు తాకుతాయి అన్నట్టు. డైరెక్ట్గా చంద్రకిరణాలు అయితే దీనిపైన పడతాయి. ఇక్కడ మనం కుంకుమ పూజ కానీ, ఎటువంటి పూజలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయించుకుంటే చాలా మంచిదని. ఈ అమ్మవారు సముద్ర గర్భం నుంచి వచ్చిన అమ్మవారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం శివస్వామీజీ అనే వారికి ఈ అమ్మవారి విగ్రహం దొరికింది. ప్రత్యంగని అంటే అర్థం ఏంటంటే ప్రతిపక్ష నాశిని అని అర్థం. అంటే శత్రుబాధల నుండి మనల్ని రక్షిస్తుందని. అమ్మవారి యొక్క విశిష్టత గురించి విన్నారు కదా, ఎంత బాగా అనిపించిందో కదా. ఇలాంటి టెంపుల్ ఉంటుందని చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. విజయవాడకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఈ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. హోమాలు కూడా ఉంటాయి. హోమాలు వచ్చేసి పౌర్ణమి రోజు కానీ, అష్టమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ అలా చేస్తారు, చేయించుకోండి. శివపార్వతుల మానస పుత్రిక అయిన ఈ అమ్మవారి గురించి హ్యాపీగా కోరికలు అయితే కోరుకోండి. కోరికలు కోరుకున్న తర్వాత గంటను మోగించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.